సంఖ్యలు ఏ రకంగా ఉంటాయనేది డిస్కషన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చివరి రెండు స్థానాలలో ఉన్నటువంటి అంకెలు ఏ రకంగా వస్తాయి అనేది డిస్కషన్ చేస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు 23 × 27 అనే లబ్ధంలో 23 × 27 అనే లబ్ధంలో చివరి రెండు స్థానాలలో వచ్చేటటువంటి సంఖ్యలు ఏమవుతాయి అని అడిగాడు. ఓకేనా? అంటే మామూలుగా ఇప్పుడు మనం ఇంతకుముందు మనం డిస్కషన్ చేసింది ఏంటిది, 100కు దగ్గరలో ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా తీసుకోవడం. కానీ ఇది ఏమవుతుంది అంటే 25కు దగ్గరగా ఉన్నటువంటి సంఖ్యలు, 25కు దగ్గరగా ఉన్నటువంటి సంఖ్యలు కాబట్టి 25కి ఎంత తక్కువగా ఉంది, -2. నెక్స్ట్ ఇది +2 గా ఉండడం జరిగింది. ఇదేమో ఒకటేమో -2 తక్కువగా ఉంది, ఒకటేమో +2 ఎక్కువగా ఉండడం. అంటే ఇవన్నీ కూడా దేనికి దగ్గరలో ఉన్నటువంటి సంఖ్యలమ్మా, 25. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 20 నేను ఏం తీసుకున్నాను అంటే 25కు దగ్గరలో ఉన్నటువంటి సంఖ్యలు మాత్రమే తీసుకోవడం జరిగింది, అంతేనా కదా? సో ఇక్కడ -2 × 2 -4 ఎంత వచ్చింది, -4 అనేది వచ్చిందమ్మా. -4 నేను ఏం చెప్పాను, మైనస్ లో వచ్చినప్పుడు ఓకేనా, ఇప్పుడు నేను దేనికైతే దగ్గరలో ఉన్నటువంటి సంఖ్యను తీసుకున్నానో ఆ సంఖ్యలో నుండి తీసేయండి. ఇంతకుముందు నేను ఏం చేశాను, ప్రీవియస్ క్వశ్చన్ లో 100కు దగ్గరలో ఉన్నటువంటి సంఖ్యను తీసుకున్నాను కాబట్టి మైనస్ లో వచ్చినప్పుడు 100లో నుంచి తీసేశాను. కానీ ఇక్కడ దేనికి దగ్గరలో ఉన్నటువంటి సంఖ్యను తీసుకోవడం జరిగింది, 25కు దగ్గరలో ఉన్నటువంటి సంఖ్యను తీసుకోవడం జరిగింది. కాబట్టి అంటే 25లో నుండి ఎంత తీసేయాలి, 4 తీసేయాలి. ఎంత వస్తుందమ్మా, 21. అంటే ఇచ్చిన సంఖ్య, ఇచ్చినటువంటి లబ్ధంలో చివరి రెండు స్థానాలలో వచ్చేటటువంటి సంఖ్య ఏమవుతుంది అంటే 21 అనేది వస్తుంది. ఓకేనా? రైట్. అంటే మీరు క్లియర్ గా చూసుకోవాలి, క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేనికి దగ్గరలో ఉన్నటువంటి సంఖ్యలు ఇవ్వడం జరిగింది, దేనికి ప్లస్ అవుతుంది, దేనికి మైనస్ అవుతుంది అనేది మనం క్లియర్ గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్.